ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజైతే మీకు షిప్ అయితే వచ్చిందండి. దీన్ని బార్జీ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక షిప్ రిపేర్ అయిపోయిన తర్వాత అలాగే షిప్ నుండి మన బార్జీకి సంబంధించిన మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ బార్జీని అయితే ఉపయోగిస్తారు. దీనికి అయితే ఇంజిన్ గట్రా ఇటు ఉండదు. షిప్ ఉంది కదండి, షిప్ సపోర్ట్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది షిప్కి బ్యాక్ సైడ్ తాడులు కట్టి షిప్తో కూడా సముద్రంలోకి అయితే సీ మార్గంలో అయితే ఇది తీసుకెళ్తారు. దీని ద్వారా అంటే మీకు ఎలా చెప్పాలంటే, ట్రైన్ ఉంటుంది కదండి, ట్రైన్లోనైతే మెటీరియల్ పెట్టి వేరే స్టేట్కి ఎక్కడికైనా పంపిస్తాం. అలాగే షిప్పులో కూడా ఈ బార్జీ అయితే మనకి షిప్ నుండి అన్నదాని సామాన్లు ఇది చూసారు, ఆ పైపులు తర్వాత షిప్కి సంబంధించి రిపేర్కి సంబంధించిన సామాన్లు అయితే ఈ బార్జీ మొత్తం ఫుల్ లోడ్ చేస్తారండి. పోర్ట్లో ఫుల్ లోడ్ చేసి సముద్రం షిప్ ద్వారా వెళ్ళి షిప్కి సపోర్ట్గా అయితే ఉంటుందండి. ఏదైతే ఎలక్ట్రికల్ పంప్, అంటే ఈ పంపు ద్వారా ఏదైనా షిప్కి సంబంధించిన ఏమైనా పనులైనా మీకు చేయిస్తారు. అలాగే నేనైతే ఈ బార్జీ అయితే రైట్ హ్యాండర్కి అయితే మీకైతే నా లాగ్ ద్వారా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎలాగుంది ఇదైతే బార్జీ. దీనికైనా మనం వర్క్ చేయాలంటే కన్ఫర్మ్గా ఇండియన్ సిడిసి అయితే కన్ఫర్మ్గా ఉండాలి. సిడిసి లేకుండా ఏ షిప్ అయినా మనం ఎక్కడానికైతే అవ్వదు. ఈ బార్జీ చూసారా ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇప్పుడు మనకి బీచ్లో ఒక బార్జీ అయితే రిపేర్ అవుతుందా, ఆ బార్జీకి సామాన్లు పెట్టుకుని అయితే ఈ బార్జీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకైతే షిప్ నుండి అయితే వచ్చాయి. షిప్ అయితే ఒడ్డుకి తెచ్చిన తర్వాత తాడుల సహాయంతో అయితే బార్జీ అయితే ఒడ్డుకు వచ్చింది. దీంట్లో ఉన్న మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేసి మన రిపేర్ అయిన షిప్కి అయితే ఉపయోగిస్తారు. ఇలాగా నా ఛానల్ ద్వారా ఎన్నో తెలియలేని విషయాలు అయితే మీకు ఎన్నో తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు నాకు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎన్నో విషయాలు తెలియజేయాలని ముందుకొచ్చి కోరుకుంటూ, జై హింద్.